సృష్టికర్తకు ప్రణామం. శ్రీ మహాసృష్టికర్తకు ప్రణామం. మిత్రులందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు భక్తి అనేటటువంటి దాని మీద అనేక మంది అనేక రకాలైనటువంటి నిర్వచనాలు ఇస్తున్నారు. భక్తి అనేటటువంటిది కొందరికి ఒక్కొక్క రకమైనటువంటి వ్యాపకం, అదొక వ్యాపకం అంతే. ఈ యొక్క వ్యాపకం అనేటటువంటిది ప్రతి ఒక్కరూ ఒక్కొక్క రకంగా ఆనందిస్తూ ఉంటారు, ఆస్వాదిస్తూ ఉంటారు. ఈ ఆస్వాదించేటటువంటి, ఆనందించేటటువంటి, అనుకరించేటటువంటి అభిప్రాయాన్ని ఇక్కడ మనం పంచుకోవాలనేసి అభిప్రాయపడుతున్నాను. అదేంటంటే భక్తి. కొందరు ఏం చేస్తారు, ఒక నామం తీసుకొని పదే పదే ఉచ్చరిస్తూ ఉంటారు. ఆ యొక్క నామంను ధ్యానించడం అనేటటువంటి భక్తి. కొందరు దేవాలయాలను దర్శిస్తారు. ఆ ఊరు ఈ ఊరు ఆ ఊరు అని పోయి ప్రతి చోటికి పోయి దర్శించి వస్తుంటారు. తీర్థయాత్రలకు వెళ్తారు, ప్రతి చోటికి వెళ్తుంటారు. ఆ వెళ్ళేటటువంటిదే వారి భక్తి. లేకుంటే ఉదయం తెల్లవారుజామున లేచి 4 గంటలకు 5 గంటలకు లేచి స్నానం చేసి, తలకు స్నానం చేసి ఆ యొక్క భక్తుడు భగవంతుని ధ్యానం చేసుకోవడానికి, ఆరాధించడానికి, పూజ చేసుకోవడానికి ఆలయాలకు వెళ్తాడు. ఉదయాన్నే వెళ్ళి ఆ యొక్క దేవుని ఆరాధించి, స్మరించి, పూజ చేసుకొని అక్కడే కాసేపు ఆ సేద తీరి వస్తాడనమాట. ఇట్లా రకరకాలైనటువంటి పద్ధతులలో వీళ్ళు చేస్తున్నారు. అట్లా వీళ్ళలో అయితే భక్తి ఎన్ని రకాలు ఉంది, ఎంతమంది ఎన్ని రకాలుగా చేస్తూ ఉన్నారు అని ఆలోచన చేస్తే, ఇప్పుడు మనము భక్త కన్నప్ప ఆయన ఏం చేశాడంటే, తీసుకొని వెళ్ళి ఆ యొక్క శివయ్యకు మాంసంని పెట్టినాడు. అక్కడ భక్తి, అది ఒక భక్తి. శివయ్యకు మాంసాన్ని పెట్టి పూజ చేసుకున్నాడు. అట్లే శ్రీకాళహస్తిలో చూసినట్లయితే పాము అనేటటువంటిది అక్కడ మనులు మాణిక్యాలు పెట్టి అక్కడ పూజ చేసుకున్నది. అట్లే సాలెపురుగు ఏం చేసిందంటే పైన వల అల్లి అక్కడ పూజ చేసుకున్నది. అట్లాగే ఏనుగు వచ్చేసి పుష్పములు, లతలు, వ్రతాలు, ఆకులు అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టి పూజ చేసుకున్నది. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి హిందూస్ వచ్చేసి ఒక రకమైనటువంటి ఆలోచన చేస్తారు. అట్లే క్రిస్టియన్స్ యేసుప్రభుని పూజ చేస్తారు. వారు మందిరాలకు వెళ్ళి అక్కడ పూజ చేసుకొని అక్కడ వారు ఆ యొక్క యేసుక్రీస్తును ధ్యానించి, ఆరాధించి వస్తారు. అట్లే మహమ్మదీలు మసీదులకు వెళ్తారు. అక్కడ వెళ్ళి మసీదులలో ఆ యొక్క మహమ్మద్ అనేటటువంటి ప్రవక్త నామంలో ఆ యొక్క సృష్టికర్తను అల్లాహ్ అనేటటువంటి ఆయనను పూజ చేసి, ఆరాధించి వాళ్ళు వస్తారు. ప్రతి శుక్రవారం నాడు వారు ఎంతో పవిత్రంగా అక్కడ పవిత్ర దినంగా భావించి ఆ రోజున అక్కడ వెళ్ళి అక్కడ ఆరాధిస్తారు. అట్లే క్రిస్టియన్స్ ఆదివారం నాడు అట్లా వెళ్ళి అక్కడ పూజలు చేసుకొని వస్తారు. హైందవులు ఒక్కొక్క వారాన్ని ఒక్కొక్క చోట, ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవుడి దగ్గర మనం వెళ్తుంటారు. మరి వెళ్ళేటటువంటిది అన్నీ కూడా అందరూ అన్ని రకాలైనటువంటి ఆలోచనలలో వెళ్తుంటారు. ఎవరు ఏ భాషతో పూజించా, ఎవరు ఏ ఆలోచనతో వెళ్ళినా ఆ యొక్క సృష్టికర్తను ఆరాధించేటటువంటిది మాత్రం మనసా వాచా కర్మణ వారు ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారు. ఆ యొక్క దేవునికి అభిషేకాలు చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరిగిస్తున్నారు. మరి జరిగించేటటువంటిది వారు ఎట్లా చేస్తున్నారంటే మనస్ఫూర్తిగా, ప్రేమతో, భక్తితో ఆరాధించి వస్తున్నారు. ఈ ఆరాధించి, పూజించి వచ్చేటటువంటిది ఒక గొప్ప విషయం అన్నమాట. కొంతమందికి ఇది పిచ్చిగా అనిపిస్తూ ఉంటుంది. ఎవరు వాళ్ళు అట్లా పోతున్నారు, ఎవరు వాడు పిచ్చినారు అనేసి అంటారు. అక్కడ దేవాలయాలకు వెళ్ళి పూజలు చేసుకొని వస్తుంటే పొద్దున్న లేచినప్పటి నుంచి వీడికి ఒకటే పిచ్చి పట్టింది అంటాడు. వీడికి అంటాడు. అట్లే చర్చిలకు వెళ్తుంటే వీరు ఎవరు పిచ్చిన కొడుకులు, పిచ్చి పట్టి చర్చిలకు వెళ్తుంటారు, యేసుప్రభుని పూజ చేస్తుంటారని అంటారు. అట్లే మ్యామెడియన్స్ కూడా వాళ్ళు మాస్కులకు అట్లా పోతే వీళ్ళంతా పిచ్చినాయన్లు వీళ్ళందరూ అంటారు. అంటే ఇవి ఎవరు అంటారంటే ఈ యొక్క భక్తి అనేటటువంటి లేనటువంటి వాడు, ఆ యొక్క దేవుళ్ళ ఎందు భయం కానీ, భక్తి కానీ లేనటువంటి వాళ్ళని నానా రకాలైనటువంటి విమర్శలు చేస్తూ ఉంటారు. ఆ విమర్శలు చేస్తూ ఉంటారు కానీ వాళ్ళలో భక్తిని మాత్రం తీసివేయలేరు. అంతే. ఆ యొక్క విమర్శలు చేసినప్పుడు వాళ్ళు వింటారు, ఊరుకుంటారు అంతే. కాబట్టి మిత్రులారా గమనించండి, ఎవరి భక్తి వారిది. మనం ఇక్కడ విశ్లేషించడం కానీ, విచారించడం కానీ, వారిని అవమానించడం కానీ, వారిని మన ఏ విధమైనటువంటి భాషలలో తూలనాడడం కానీ అట్లా చేయకూడదు. ఎందుకంటే వారి యొక్క మనోవాంఛ వారు తీర్చుకోవడానికి కోసం, వారి మనస్సు సంకల్పం వాళ్ళు నెరవేర్చుకోవడం కోసం అనేసి అక్కడ ఆ యొక్క భగవంతుని ఆరాధించడానికి వెళ్తుంటారు.
అట్లా ఎవరి భక్తి వారిది, వాడి భక్తి వాడిది, మన భక్తి మనది. కాబట్టి ఒక సందర్భంలో ఒకరు అంటున్నాడు అనమాట, అయ్యా మీ అమ్మ గొప్పనా మా అమ్మ గొప్పనా, ఎవరు గొప్ప, అమ్మ గొప్ప అని చెప్పానంటే అని ప్రశ్న వేసినాడంట. అంటే ఎవరమ్మ గొప్ప, మీ తల్లి గొప్పనా మా తల్లి గొప్పనా అంటే ఏం చెప్తారా, ఎవరు చెప్తారు? మీ తల్లి నీకు గొప్ప, నా తల్లి నాకు గొప్ప. అట్లా ఎవరి మతం వాళ్ళది. ఒకరి మతాన్ని మనము కించపరచడం కానీ, వారిని అవమానించడం కానీ, వాళ్ళని తోలనడం కానీ, అవమానకరంగా మాట్లాడడం కానీ, వాళ్ళని హేళన చేయడం కానీ, ఇదంతా అసంబద్ధమైనటువంటి పరిస్థితి అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం విచారించవలసినట్టు ఏంటంటే ఈ యొక్క మతాలను కాదు కానీ మనం చూడాల్సింది వారు సంఘంలో, సమాజంలో వారు ఎలాంటి జీవనం చేస్తున్నారు, వారు సమాజానికి మేలు కలిగిస్తున్నారా, ఏమన్నా అపకారం కలిగిస్తున్నారా, వారి యొక్క ప్రవర్తన ఎలాగుంటున్నది, ఇది గమనించాలి. ప్రవర్తనే ముఖ్యంగా. ప్రవర్తన అనేటటువంటిది మంచిగా ఉన్నట్లయితే ఆ యొక్క సృష్టికర్తను ఆరాధించినట్లే, ఆ యొక్క సృష్టికర్తను ధ్యానించినట్లే, ఆ సృష్టికర్తను వీరు ప్రేమించి ఆ యొక్క సృష్టికర్తలో వీరు ఆ యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి మిత్రులను గమనించి ఇక్కడ ఏ దేవుడని కాదు, హిందువుల దేవుడైనా, ఇస్లాంల దేవుడైనా, క్రిస్టియన్స్ దేవుడైనా వారి మనోభావాలు దెబ్బతినకుండా, వారిని ఏ విధమైనటువంటి అవమానపరచకుండా, ఎవరి ఇష్టానుసారంగా వారు పూజించుకునేటటువంటి తత్వం మనం అలవర్చుకున్నట్లయితే అది మనకు చాలా ఉత్తమం అన్నమాట. మన దేశంలో ఇది లౌకిక రాజ్యం కాబట్టి సమస్తం అందరూ కూడా సమానమే అనేటటువంటిది, అందరి దేవుళ్ళు కూడా ఒకటే అనేటటువంటిది. ఆయన సిద్ధి సాయిబాబా గారు కూడా చెప్పారు, సబ్కా మాలిక్ ఏక్ అని అన్నాడు. అందరికీ సృష్టికర్త ఒకటే. అది హిందువులైనా, ఇస్లాంలైనా, క్రిస్టియన్స్ అయినా. నీ దేవుడు వేరు, నా దేవుడు వేరు అనేటటువంటిది కాదు. కానీ భాషలు వేరుగా ఉండవచ్చు, దేశాలు వేరుగా ఉండవచ్చు, ఆకారాలు వేరుగా ఉండవచ్చు, తిండి వేరుగా ఉండవచ్చు. కానీ అక్కడ దేవుడు మాత్రం సృష్టించిన అందరికీ ఒకడే అనేటటువంటిది మనం గమనించుకొని, గ్రహించుకొని అందరూ కలిసిమెలిసి జీవించినట్లయితే సమాజానికి మేలు చేసిన వాళ్ళం అవుతాం. సమాజంలో మనం ఒక ఉన్నతమైనటువంటి స్థితిని కలిగించిన వాళ్ళం అవుతాం. భావితరాల వాళ్ళకు మనం ఆదర్శంగా నిలబడతాం అన్నమాట. కాబట్టి మిత్రులను గమనించి ఈ యొక్క సందేశాన్ని మన మిత్రులకి అందరికీ తెలియజేయండి. సబ్కా మాలిక్ ఏక్, అందరికీ సృష్టికర్త ఒకడే అనేటటువంటిది. అట్లాగే భక్త కన్నప్ప మాంసం పెట్టాడు, పాము తీసుకొచ్చేసి మనులు మాణిక్యాలు పెట్టింది, ఏనుగు వచ్చేసి ఆకులు పువ్వులు పెట్టింది, సాలెపురుగు వచ్చేసి అక్కడ వల అల్లింది. అట్లే యేసు ప్రభుని గురించి వాళ్ళు అక్కడ ద్రాక్ష రసం పెట్టుకుంటారు, లేకుంటే ఆ క్యాండిల్స్ పెట్టి వాళ్ళు పూజ చేస్తారు. అట్లే మహమ్మడియన్స్ వచ్చేసి వారు కూడా అక్కడ మసీదులలో రకరకాలైనటువంటి పద్ధతులలో పూజలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరి పరిస్థితి వారిదే, ఎవరి పూజ వారిదే. అంత మాత్రాన వారిని మనము అవమానపరచడం కానీ, అవహేళనగా మాట్లాడడం కానీ తగదు. మిత్రులందరూ కూడా గమనించవలసిందిగా చేస్తూ అందరికీ సృష్టికర్త ఒక్కడే అనేటటువంటిది మనం అందరికీ మన మిత్రులకి అందరికీ తెలియజేయవలసిందిగా చేస్తూ ముగిస్తున్నాను. ఈ సమయం ఇచ్చినటువంటి శ్రీ మహాసృష్టికర్తకు ప్రణామం. మిత్రులందరికీ శుభం తెలియజేస్తున్నాను. శుభం.